ఈరోజు డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మరికొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రమును ఈ క్రింది వానిలో పేర్కొనుము. అంటే అప్లైడ్ సైకాలజీ అయితే ఏది ఉందో దాన్ని క్రింది వానిలో ఏది ఉన్నది? ఆప్షన్: అసాధారణ మనోవిజ్ఞాన శాస్త్రము, జంతు మనోవిజ్ఞాన శాస్త్రము, కౌన్సిలింగ్ మనోవిజ్ఞాన శాస్త్రము, సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రము. దీంట్లో ఆప్షన్ కౌన్సిలింగ్ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది రైట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మనోవిశ్లేషణ పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? వాట్సన్, ప్లాటో, సిగ్మండ్ ఫ్రాయిడ్, వుడ్వర్త్. మనోవిశ్లేషణ పద్ధతిని ప్రతిపాదించినటువంటి వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. సెకండ్ వన్, థర్డ్ ఆప్షన్ సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు చరరాశుల మధ్య సంపూర్ణ ధనాత్మక సంబంధాన్ని తెలిపే సహసంబంధ గుణకం. ఇది మనకు స్టాటిస్టికల్ పార్ట్లో సాంఖ్యక శాస్త్రంలో మనకు ఉన్నటువంటి అంశం. రెండు చరరాశుల మధ్య సంపూర్ణ ధనాత్మక సంబంధాన్ని తెలిపే సహసంబంధ గుణకం. ఇక్కడ మనకు సంపూర్ణ ధనాత్మక అంటే +1 వస్తుంది. ఇది ఆప్షన్ అవుతుంది. ఇది నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి వర్గీకరణ చేసిన శాస్త్రజ్ఞుడు ఎవరు? వ్యక్తుల యొక్క చిత్తవృత్తులు అంటే ప్రవర్తనలను బట్టి, వ్యక్తుల యొక్క ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయి, వారి మనస్సు ఏ విధంగా ఉంది, వాటిని బట్టి వర్గీకరణ చేసినటువంటి శాస్త్రజ్ఞుడు ఎవరు? చిత్తవృత్తులను బట్టి. షెల్లాన్, హిప్పోక్రటీస్, యాంగ్, క్రెష్మర్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో హిప్పోక్రటీస్ మనుషుల చిత్తవృత్తులను బట్టి వర్గీకరణ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పురాతన అశాస్త్రీయ పద్ధతి ఏది? అంతరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, సంఘటన రచనా పద్ధతి, నిర్ధారణ మాపనలు. దీంట్లో ఆప్షన్ అశాస్త్రీయమైనటువంటి పద్ధతి, పురాతనమైనటువంటి అశాస్త్రీయ పద్ధతి అంతరీక్షణ పద్ధతి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ సంభావ్యత వక్రరేఖ విస్తారము దాదాపు ఎన్ని ప్రామాణిక విచలనాలకు సమానమవుతుంది? ఆప్షన్స్ 5, 7, 4, 6. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. సాధారణ సంభావ్యత వక్రరేఖ విస్తారము ఎన్ని ప్రామాణిక విచలనాలకు సమానమవుతుందంటే ఇది 6 ప్రమాణ విచలనాలకు సమానమవుతుంది. నెక్స్ట్ 7th వన్, ఈ క్రింది దత్తాంశములకు వ్యాప్తి కనుగొనము. ఇలాంటి ప్రశ్నలు మనకు టెట్లో వచ్చినాయి, డిఎస్సిలో కూడా వచ్చినాయి. ఆప్షన్స్ మనకు ఇక్కడ ఈ ప్రశ్న తెలుసుకుందాం పూర్తిగా. 45, 95, 50, 100, 75, 62, 41, 109, 85 అనేటువంటిది ప్రశ్న వ్యాప్తి. దీంట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 68, 66, 67, 69 అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్లో ఏది రైటు అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సరైనటువంటి ఆప్షన్ మనకు 1గా ఇవ్వడం జరిగింది. ఇది వ్యాప్తికి సంబంధించినటువంటిది. మనకు ఆర్ రేంజ్తో సూచిస్తారు. రేంజ్ L-S, లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ. దీంట్లో లార్జ్ వాల్యూ 109 ఉన్నది. స్మాల్ వాల్యూ ఎంత ఉన్నది? ఇక్కడ స్మాల్ వాల్యూ 41 ఉంది. ఈ 41 మనం తీసేస్తే 68 వచ్చింది. ఇది మనకి సూత్రాలు కూడా తెలిసి ఉండాలి. దత్తాంశానికి వ్యాప్తి కనుక్కోండి అంటే లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ. లార్జ్ వాల్యూ 109 ఉంది, స్మాల్ వాల్యూ 41 ఉంది. లార్జ్లోకి వెళ్ళి స్మాల్ వాల్యూ తీసేస్తే మనకు రేంజ్ అనేది వస్తుంది. ఇది ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది కార్యక్రమాలలో ప్రతిభాశాలుల కొరకు ఏది చేపట్టవచ్చు? మరి ప్రతిభాశాలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటిది ఏది చేపట్టవచ్చు అనేటువంటి ప్రశ్న. రెమెడియల్ విద్య, డ్రిల్లింగ్, త్వరణము. మరి ప్రతిభావంతులకు సంబంధించినటువంటిది ఏ విధంగా మనకు చేయొచ్చు అంటే త్వరణము అనేటువంటిది చేయొచ్చు. త్వరణము అంటే ఏంటంటే, త్వరణం అంటే ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి అర్థం వస్తుంది. ముందుకు తీసుకెళ్ళడం. ఉదాహరణకు
ప్రతిభాశాలు ఉన్నారు, వాడికి అత్యంత ప్రతిభ ఉంది. 4వ తరగతి ఉన్నటువంటి విద్యార్థి 6వ తరగతి 7వ తరగతి ప్రతిభ గలవాడు ఉన్నాడు. అప్పుడు వాడి పిల్లాన్ని 5వ తరగతి లేదా 6వ తరగతికి సంబంధించినటువంటి తరగతుల్లో వేయడం జరుగుతుంది. దీన్నే త్వరణం అంటారు. త్వరణం అంటే ముందుకు నెట్టడం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ సహజ సామర్థ్య పరీక్షలో ఎన్ని సామర్థ్యాలు పరీక్షించెదరు? మరి సహజ సామర్థ్య పరీక్షల్లో ఎన్ని సామర్థ్యాలు పరీక్షించెదరు? ఆప్షన్స్ 8, 10, 7, 9. దీంట్లో సహజ సామర్థ్యాలు దీంట్లో మనకు 9 అనేటువంటి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తరగతినంతా ఒక సమూహంగా చేసి పరిశోధన జరిపే పద్ధతిని ఏమంటారు? పరిభ్రమణ సమూహ నమూనా, ఏక సమూహ నమూనా, సమ్మేళిత సమూహాల పద్ధతి, సమాన సమూహాల పద్ధతి. దీంట్లో తరగతినంతా ఒక సమూహంగా చేసే పరిశోధన పద్ధతి అంటే ఏక సమూహ నమూనా పద్ధతి. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తున్నాం కాబట్టి ఏక సమూహం అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అంతర్గత మానసిక చర్యలకు ప్రాముఖ్యతనిచ్చే అభ్యసనం ఏది? అంతర్దృష్టి, కార్యసాధక, యత్నదోష, సాంప్రదాయక. దీంట్లో అంతర్గత మానసిక చర్యలకు ప్రాముఖ్యతనిచ్చేదాన్ని మనం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని చెప్తాము. తర్వాత 12th వన్, వ్యక్తి అందరి సమస్యను పరిశీలించి గుర్తించి స్థాయి నిర్ణయించి పరికల్పన చేసి విశ్లేషణపరచి మరియు పరికల్పనను సరిచూసుకోవడాన్ని ఏ స్థాయి అందరు? సూచనా స్థాయి, మార్పు స్థాయి, నిర్ధారణ స్థాయి, నివారణ స్థాయి. దీంట్లో మనం ఏమంటామంటే దీన్ని నిర్ధారణ స్థాయి అని చెప్తాం. ఈ స్టేట్మెంట్కి సంబంధించి ఏంటి? నిర్ధారణ స్థాయి అనేటువంటిది సరైనటువంటిది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సాధిస్తున్న ప్రగతిని ఎప్పటికప్పుడు నమోదుపరిచే పత్రాన్ని ఏమంటారు? సంఘటన రచనా పత్రము, క్రీడాపత్రము, భౌతిక విద్యా పత్రము, క్రమాభివృద్ధి పత్రము. దీంట్లో ఆప్షన్ క్రమాభివృద్ధి పత్రము అనేటువంటిది సరైనటువంటిది. ఎప్పటికప్పుడు నమోదు చేసేదాన్ని క్రమాభివృద్ధి పత్రము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ప్రజ్ఞా పరీక్షల్లో ఏ రకానికి చెందినటువంటిది? అశాబ్దిక, బ్యాటరీ, శక్తి, శాబ్దిక పరీక్ష. రామన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేటువంటిది ఏ పరీక్ష అంటే ఇక్కడ అశాబ్దిక పరీక్ష, శబ్దజాలంతో కూడుకోనటువంటిది. ఇది రామన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యాలబ్ధి సూత్రం. విద్యాలబ్ధి సూత్రానికి సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్యూ ఈక్వల్ EA/CA × 100. అదేవిధంగా కాస్త తేడాతో మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఈక్యూ. ఈక్యూ అంటే అర్థం ఏంటంటే ఎడ్యుకేషన్ కోషంట్ అనేటువంటిది అర్థం. ఈ ఎడ్యుకేషన్ కోషంట్ ఈక్వల్ MA/CA × 100. ఇది విద్యాలబ్ధి యొక్క సూత్రమని మనం చెప్పుకోవచ్చు. ఈక్యూ, ఎడ్యుకేషన్ కోషంట్ ఈక్వల్ MA/CA × 100. తర్వాత 16th క్వశ్చన్, వ్యక్తి ఒక కొత్త విషయాన్ని అభ్యసించిన తర్వాత గతంలో నేర్చుకున్న విషయాలు పునఃస్మరణకు ఆటంకం కలిగించే అవరోధం. ఆప్షన్స్ పురోగమన అవరోధము, స్మృతి క్షయము, స్మృతి చిహ్నాల క్రమ నిరూపణలు, తిరోగమన అవరోధము. 16th వన్ క్వశ్చన్ తీసుకుంటే మనకు పురోగమన అవరోధం అంటారు. పురోగమన అవరోధం అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత గతంలో నేర్చుకున్న విషయాలు మళ్ళీ పునఃస్మరణకు ఆటంకం కలిగించే అవరోధాన్ని పురోగమన అవరోధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ పరిపక్వత లేని వ్యక్తి యొక్క లక్షణం? ఇంద్రియ నిగ్రహం, గర్వము, సేవాపరాయణత్వము, ఆత్మవిశ్వాసం. మరి ఇక్కడ ఉద్వేగ పరిపక్వత లేనటువంటి వాడికి ఏముంటుంది? గర్వం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుణానికి బదులుగా మరో గుణాన్ని అవగాహన చేసుకుంటాము, కానీ కొన్ని సందర్భాలలో విభిన్నమైన 2 గుణాలను ఒకే భావనగా తీసుకునేటువంటి భావనని ఏమంటారు? విభిన్నమైనటువంటి 2 గుణాలను ఒకే భావనగా తీసుకునేటువంటి భావనను మనం వియోజక భావన అని అంటాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి గతానుభవంలో ఏర్పడిన మానసిక ప్రతిమల పునర్నిర్మాణమే. వీటిని స్మృతి, సృజనాత్మకత, వైఖరి, ఊహాశక్తి. దీంట్లో రైట్ ఆన్సర్ ఊహాశక్తి అని చెప్పుకోవచ్చు. వ్యక్తి గతానుభవంలో ఏర్పడిన మానసిక ప్రతిమల నిర్మాణమే మనం ఊహాశక్తి అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ రకము ఉన్నతమైన క్రమం యొక్క ఆలోచనకు సంబంధించింది? విభిన్న ఆలోచన, మూర్త ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, సమైక్య ఆలోచన. దీంట్లో ఉన్నతమైన క్రమం యొక్క ఆలోచననే మనం హేతుబద్ధ ఆలోచన అంటాం. హేతుబద్ధం అంటే పూర్తిగా తర్కించడం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయం నేర్చుకున్న తర్వాత మరొక విషయం నేర్చుకున్నప్పుడు మొదట నేర్చుకున్న విషయం ప్రభావం ఏమీ లేనట్లయితే దానిని ఏ బదలాయింపు అంటారు? ఆప్షన్స్ ద్విపార్ష, అనుకూల, శూన్య, వ్యతిరేక. దీంట్లోనే మనకు మొత్తం టోటల్ అయిపోయాడు. నేర్చుకున్న విషయం ప్రభావం ఏమీ లేనట్లయితే అంటే ఇక్కడ శూన్య బదలాయింపు అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నిబంధిత ప్రతిచర్యను పునర్బలనం చేయకపోతే ఏమి జరుగుతుంది? ప్రతిచర్యను పునర్బలనం చేయకపోతే ఏం జరుగుతుంది? స్వాస్థ్యము, విలుప్తీకరణ, సామాన్యీకరణము, పునర్బలనము. దీంట్లో ఆప్షన్స్ విలుప్తీకరణ అవుతుంది. నిబంధిత ప్రతిచర్యను పునర్బలనం చేయకపోతే విలుప్తీకరణ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనమునకు మరో పేరు? పరికరాత్మక, సాంప్రదాయక, నిబంధిత ప్రతిస్పందన, ఉద్దీపన నిబంధనము. దీనికి ఆప్షన్స్ కార్యసాధక నిబంధనకు పరికరాత్మక నిబంధనం అనేటువంటిది పేరుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయమును గమనించిన తర్వాత కొంత పోలిక ఉండే కొత్త విషయాన్ని గురించి ఆలోచించడాన్ని ఏమన్నారు? అంటే ఒక విషయాన్ని మనం గమనించిన తర్వాత కొంత పోలిక ఉండే కొత్త విషయాన్ని గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? వాద ప్రతివాద వివేకము, నిగమనాత్మక వివేకము, ఆగమాత్మక వివేకము, సామ్యాయుత వివేకము. దీనికి ఆప్షన్ సామ్యాయుతం. సామ్యం అంటే రెండు ఒకే పోలికకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో వైయక్తిక విభేదాలను అనుసరించి వారికి సంబంధించి అభిరుచులను స్థాయిలకు అనుగుణమైన విధంగా బోధిస్తే వారిలో ఎటువంటి అవసరతను సంతృప్తిపరచగలం? విజయ సాధనావసరత, సామాజిక గుర్తింపు, భద్రత, ప్రేమ అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో విజయ సాధనావసరత అంటే విజయానికి సంబంధించినటువంటిది అంశం అనేటువంటిది అర్థం. ఇది ఈ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, ముందుగా అభ్యసించిన అర్ధరహిత పదాలను అదే వరుస క్రమంలో సరిచేసిన దానిని బట్టి వ్యక్తి ధారణా శక్తిని అంచనా వేసే పద్ధతిని ఏమని అంటారు? పునర్నిర్మాణ పద్ధతి, పొదుపు పద్ధతి, పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి. దీంట్లో ముందుగా అభ్యసించిన అర్ధరహిత పదాలను వరుస క్రమంలో సరిచేసి దాన్ని బట్టి ధారణ చేస్తే దాన్ని పునఃస్మరణ పద్ధతి అని మనం చెప్తాం. 26 ఆప్షన్ పునఃస్మరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్థాయిలో పాఠ్యబోధన వివిధ పనులతో కూడుకున్నది ఉండాలి? వయోజన దశ, బాల్యదశ, మధ్య వయసు దశ, శైశవ దశ. దీంట్లో పాఠ్యబోధన వివిధ పనులతో కూడుకుని ఉండాలంటే ఇది బాల్య దశలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అంతర్గత ప్రేరణ ఏది? పొగడ్త, అభిరుచులు, గమ్యం, ఫలితాలు. దీంట్లో ఆప్షన్ అనేది అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థులకు అభిరుచుల ద్వారా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులను సహజమైన పరిణతికి తాత్కాలిక స్థితులను నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులను ఏమంటారు? మూర్తిమత్వం, స్మృతి, సర్దుబాటు, అభ్యసనం. దీనికి ఆప్షన్ అభ్యసనం అని చెప్పొచ్చు. దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులనే మనం అభ్యసనము అని అంటాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అభ్యసనాంశానికి సంబంధమైన అభ్యసన కారకమును కనుగొనము. పటిష్టత స్థాయి, శ్రాంతి, ప్రేరణ, అవధానము. దీంట్లో మనకు ప్రేరణ అనేటువంటిది ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి ప్రయత్నపూర్వకంగా తనకు అభిరుచి లేని విషయంపై అవధానాన్ని కలిగి ఉండడాన్ని ఏమనందురు? స్మృతి, అనిచ్ఛాపూర్వక అవధానము, ఇచ్ఛాపూర్వక అవధానము, అభిరుచి. 31 ఆప్షన్ ఇచ్ఛాపూర్వక అవధానం అనేటువంటిది సరైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనలో విద్యార్థి తన శక్తి సామర్థ్యాలకు అభిరుచులకు అనుగుణ్యంగా ప్రగతి కనపరిచే సూత్రం ఏది? వైఖరి, సాదృశ్య, సంసర్గ, పాక్షిక క్రియాశీలత. ఆప్షన్ పాక్షిక క్రియాశీలత సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సాధన ప్రేరణ మాపని ఏది? సాధన ప్రేరణకు సంబంధించినటువంటి మాపని CAVD, GATB, MMPI, TAT. దీంట్లో సాధన ప్రేరణకు సంబంధించినటువంటిది ఆప్షన్ ఏదంటే ట్యాట్ అని మనం చెప్పుకోవచ్చు. థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్. ట్యాట్ అంటే థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ను మనం ట్యాట్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన పద్ధతులలో పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము ఉండదు. ఏ అభ్యసన పద్ధతుల్లో పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము ఉండదు? విరామ నిర్విరామ అభ్యసన పద్ధతి, కంఠస్థ పద్ధతి, స్మృతి గుర్తుల పద్ధతి, యాంత్రిక అభ్యసన పద్ధతి. దీంట్లో విరామ నిర్విరామ అభ్యసన పద్ధతిలో పురోగమన మరియు తిరోగమన అవరోధం అనేది ఉండదు. తర్వాత 35 క్వశ్చన్, అభ్యసనలో ఏకాగ్రత తగ్గడం, అభిరుచి తగ్గడం అనేది ఏ దశలో జరుగుతుంది? అంటే విద్యార్థి చదువుకునేటప్పుడు ఏకాగ్రత తగ్గిపోవడం, దానిపైన ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అనేది ఏ దశలో జరుగుతుంది? పీఠభూమి దశ, శారీరక పరిమితి దశ, చాంచల్య దశ, ప్రారంభ స్ఫూర్తి దశ. దీనికి ఆప్షన్ ఇక్కడ చాంచల్య దశ, అంటే మనస్సు అదుపులో ఉండకపోవడం. ఇక పీఠభూమి దశ అంటే పీఠభూమి దశ అంటే నిలకడగా అదే విధంగా స్తబ్దంగా నడవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సర్దుబాటు కలిగిన మూర్తిమత్వ లక్షణం ఏది? ఆందోళన చెందడం, విచారణ చెందడం, విచారంగా ఉండడం, చంచల స్వభావం కలగడం, వాస్తవికతను గుర్తించడం. అంటే సర్దుబాటు కలిగినటువంటి మూర్తిమత్వ లక్షణం అంటే ఎలాంటి పరిస్థితులున్నా సరైనటువంటి విధంగా ఉండడం. మరి అది ఏది? ఆప్షన్ ఏదంటే మనకు వాస్తవికతను గుర్తించడం. మరి నిజాలు ఏంటో తెలుసుకుంటే మనకి ఎలాంటి అడ్జస్టబుల్ కానటువంటి ఏమి ఉండే, అన్ని అవసరాలకు సంబంధించి అడ్జస్ట్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యారంగంలో బోధనా పరికరములు అనూహ్యమైన ప్రగతిని సాధించగలవు అని ఎవరు ప్రతిపాదించారు? స్కిన్నర్, కోహెలర్, వర్ధమర్, పావ్లో. దీనికి సంబంధించినటువంటిది స్కిన్నర్ బోధనా యంత్రములకు సంబంధించి బోధనా పరికరములకు సంబంధించినటువంటి తయారు చేశాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తరగతిలో విద్యార్థులు తమంతట తామే అభ్యసనకు ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకుంటారు. ఇది ఏ రకమైన నాయకత్వం? నియంతృత్వ, నిపుణులు, సంస్థాగత, ప్రజాస్వామిక. దీనికి ఆప్షన్ ప్రజాస్వామిక నాయకత్వం అని మనం చెప్పుకోవచ్చు. అంటే తమంతట తామే నేర్చుకునేటువంటి దానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అంతర్గత మనోభావాలను వ్యక్తపరిచే పరీక్ష. అంతర్గతంగా ఉన్నటువంటి మనోభావాలను వ్యక్తపరిచే పరీక్ష ఏది? మూర్తిమత్వ శోధికలు, ప్రక్షేపక పరీక్ష, ప్రశ్నావళి పద్ధతి, నిర్ధారణ పరీక్ష. ఇది ప్రక్షేపక పరీక్ష, అంతర్గత మనోభావాలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏది? అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం నిరాశవాదిగా ఉండడం, అసహనంగా ఉండడం, సంఘీభావంగా ఉండడం, భావోద్రేకము కలిగి ఉండడం. అంటే మామూలుగా మానసికంగా ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తి సంఘీభావంగా ఉంటాడు. సంఘీభావం అంటే ఒక సంఘంలో ఒక వ్యక్తిగా, ఒక విషయానికి సహాయపడేవాడిగా, ఏదైనా అంశాలకు తోడ్పడేవాడిగా ఉండడాన్ని మనం సంఘీభావము అని చెప్పవచ్చు.